కామారెడ్డి జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో సుమారు 3-4 రోజుల నుంచి సుమారుగా 250 వాహనాలను తనిఖీ చేయడం జరిగిందని, బస్సులు ఉన్న ప్రైవేటు యాజమాన్యం వారికి ముఖ్యంగా తెలియజేసేదేమనగా సాధ్యమైనంత వరకు మీ యొక్క బస్సులను తప్పనిసరి ఫిట్నెస్ చేసుకోవాలని, ఒకవేళ మేము తనిఖీ చేసినప్పుడు బయటపడితే ఆ పరిణామాలు వేరే విధంగా ఉంటాయని, ఇది స్కూల్ యాజమాన్యం గ్రహించగలరని వారికి ముందస్తుగా నా యొక్క విన్నపం. మీ స్కూల్లో ఉన్న బస్సులను వెంటనే ఫిట్నెస్ చేయించుకోవాలని కోరుతున్నాను. ఫిట్నెస్ లేకపోతే వాహనాలు తనిఖీ చేసినప్పుడు దొరికినప్పుడు నేను మాత్రం ఏం చేయలేను. ఇటు విషయాన్ని కామారెడ్డి జిల్లా ప్రజలు అర్థం చేసుకుని మీకు సంబంధించిన వాహనాన్ని వెంటనే ఫిట్నెస్ చేసుకోవాలని కోరుతున్నానని అన్నారు. ఇప్పటికే 4 బస్సులను సీజ్ చేయడం జరిగింది. దయచేసి స్కూల్ యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకండి అని సూచించడం జరిగింది. స్టార్ట్ అయినట్టు సమాచారం. 11వ రోజు కామారెడ్డి పట్టణంలోని సుమారు 100 మంది డ్రైవర్లు, మేనేజ్మెంట్లకు ఒక ప్రత్యేక లైవ్లో అంటే బోర్డు మీద మా సీనియర్ మోస్ట్ ఇన్స్పెక్టర్ ఎంజే గారు, జంగినాథ్ గారు వాళ్ళందరికీ ప్రాక్టికల్గా ఒక్కొక్క బస్సులో ఏ అలారం ఉంటుంది, ముఖ్యంగా ఫైర్లో లేటెస్ట్ బండ్లు ఫైర్లో 3 అలారమ్స్ ఉంటాయి. ఒకటి వైట్, రెండోది రెడ్, మూడోది బ్లాక్. వైట్ది స్మోక్ తోటి ఏ ప్రాంతంలో ఫైర్ రాబోతుంది, రెండోది రెడ్ది ఏ ప్రాంతంలో ఫైర్ అవుతుంది, మూడోది ఆ ప్రాంతంలో వాటర్ స్ప్రెడ్డింగ్. లేటెస్ట్ 2023-24 బస్సులు ఆ విధంగా వస్తున్నాయి. వీటన్నిటిని కూడా మ్యాపుల ద్వారా ప్రతి డ్రైవర్కు అవేర్నెస్ చేసి ఫ్యూచర్లో రాబోయే టెక్నాలజీని వీళ్ళకి ఇప్పటి నుంచి వివరిస్తూ స్కూల్ బస్ ద్వారా ఏ చిన్న యాక్సిడెంట్ జరగకూడదు. యాక్సిడెంట్ జరిగినట్టయితే ఏ విధంగా ఇమ్మీడియట్గా పిల్లలను రిసీవ్ చేయాలి, పిల్లల్ని సేఫ్టీ చేయాలి. అంటే ముఖ్యంగా ఫైర్, ఈ మధ్య చాలా బస్సులు కూడా చాలా పనులు అనుకోకుండా ఫైర్ అవుతున్నాయి. డిఫరెంట్ కారణాలు కావచ్చు. ఫైర్ అయిన వాటిని ఇమ్మీడియట్గా ఎట్లా రిసీవ్ చేయాలి అన్నిటిని కూడా క్షుణ్ణంగా ప్రతి డ్రైవర్కు తెలియజేయడం. అట్టే సీడీని ప్రతి స్కూల్కి ఆల్మోస్ట్ బస్సున్న డ్రైవర్ల స్కూల్లో పంపించి ఆ స్కూల్ మేనేజ్మెంట్ మళ్ళీ అక్కడ డ్రైవర్ల ద్వారా అంటే ఒక ఎక్స్పర్ట్ చేసిన ఒపీనియన్ క్లియర్గా క్లారిటీగా ప్రతి డ్రైవర్కు, ప్రతి మేనేజ్మెంట్కు, ప్రతి టీచర్కు, ప్లస్ స్టూడెంట్స్కు, పేరెంట్స్కు అర్థమయ్యేటట్టు వాళ్ళ మేనేజ్మెంట్లన్నీ వాళ్ళ సెంటర్లలో అవగాహన చేసుకొని మొత్తం మీద గత 3 సంవత్సరాలుగా చిన్న ప్రమాదాలు సంభవించినప్పటికీ కూడా ఏ విద్యార్థి కూడా ఎక్కడ కూడా ఒక మేజర్ యాక్సిడెంట్ కాలేదు. అది అదృష్టంగా భావిస్తున్నాం. డ్రైవర్గా చెప్పాను, మీరు మ్యాక్సిమం స్పీడు కొత్త బస్సులకు 60 వచ్చింది, పాత 40 ఉంది చట్ట ప్రకారం. చట్టమే 60 ఉంది కాబట్టి 60 స్పీడ్ను 80 బస్సులో మించకుండా. మేమైతే 40 అని చెప్పాము, మ్యాక్సిమం 60 స్పీడ్ మించినట్టయితే చట్ట ప్రకారం తెలుసుకుంటాం. బస్సులు ఎప్పుడైతే స్లో అవుతాయో ప్రమాదానికి ఆస్కారం ఉండదు. స్పీడ్ ఇంక్రీజ్ 1%, ప్రమాదాలు 3% ఇంక్రీజ్. కాబట్టి డ్రైవర్లకు మంచి రెస్ట్ ఉంటుంది. సేమ్ రూటు ప్లస్ ప్రతి స్కూల్ కూడా ఒక్కొక్క బస్కు డ్రైవరు, పేరెంట్ నుంచి ఒక పేరెంట్, స్కూల్ టీచరు కమిటీగా ఏర్పరచుకొని ఆ రూట్లలో ఆ డ్రైవర్ బిహేవియర్, ఆ స్కూల్ కండిషన్ మేము ఎక్సీజన్ వల్ల సరిపోదు. మళ్ళీ టైం టు కండిషన్, వాళ్ళ ఆయిల్స్ మంచి మెయింటైన్ చేస్తారా, టైర్లో గాలి కట్టు వస్తారా, ఆ బ్రేక్స్ క్లచెస్. ఒకవేళ పేరెంట్కి ఏమైనా డౌట్ వచ్చినట్టయితే మాకు ఇంటిమేట్ చేస్తే ఇమ్మీడియట్గా మా టీం పంపించి ఆ బస్సు మరొక చెక్ చేస్తాం. అందరి ఆశయం ఒకటే, కామారెడ్డి జిల్లా ఈ సంవత్సరం కూడా ఏ చిన్న ప్రమాదం జరగకుండా చూడాలని కోరుతున్నాం. మొన్న వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే మరియు మండే సుమారుగా ఒక 200 లోపల చెక్ చేశాం. 200 ఆల్మోస్ట్ ఫిట్నెస్ లేని 4 పనులను సీజ్ చేశాం. సో ఈ చెకింగ్స్ అనేది ఇంకొక 10 days కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ జిల్లాలో 250 బస్సులు ఉన్నాయి. సుమారుగా 205 బస్సుల దాకా ఫిట్నెస్ అయ్యింది. మిగిలిన 40 బస్సులు కూడా బహుశా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం, ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ లేకపోవడం వల్ల చేయించుకోలేదు. సో వాళ్ళకు కూడా స్ట్రిక్ట్గా వాళ్ళు మీరు బస్సుకు పెట్టుకోండి, ఇప్పుడైతే సీజ్ చేస్తాం. అదేవిధంగా కొన్ని మ్యారేజ్ పార్టీ బస్సులు సీజ్ చేశాం. ఏ స్కూల్ బస్సు కూడా మ్యారేజ్ పార్టీకి ఇవ్వకండి. ఇస్తే హైయెస్ట్ ఫైన్ అవుతుంది. ఒక్క బస్సు మామూలుగా
స్కూల్ ఫీజు 4,000 ఉంటే 4,000 పర్ 3 నెలలు ఉంటే మ్యారేజ్కి ఇస్తే ఒక్కసారి 70,000. సో రాబోయే కాలంలో కూడా స్కూల్ బస్సుల మీద స్ట్రింజెంట్, ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ పోవద్దు. ఇప్పుడు రెగ్యులర్గా ట్యాక్స్ పే చేసే టూరిస్ట్ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, అక్కడ ఉన్న తుఫాను కంప్లైంట్ చేస్తారు. కాబట్టి మేము వాళ్ళకు కూడా పనులు తీసుకుంటాం కూడా. దయచేసి స్కూల్ బస్సు ఓనర్లు ఎవరు కూడా ప్రైవేటు పార్టీలకు ఇవ్వకండి. ఇచ్చినట్టయితే కనీసం అన్న 1,70,000 నుంచి 2 లక్షల ఫైన్ పడుతుంది. సో మళ్ళీ ఏదైనా ప్రమాదం సంపాదిస్తే అది కోర్టులో పోతుంది. కాబట్టి స్కూల్ మీద మనందరికీ రిక్వెస్ట్ చేస్తాం, మీకు ఎంత ఒత్తిడి పెరిగినప్పుడు కూడా ఏ చిన్న ప్రైవేట్ ఫంక్షన్ మీరు బస్సులు ఇవ్వకండి. ఇస్తే పూర్తిగా మీదే బాధ్యత.